చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో తెలుగు వారికి బాగా దగ్గరైంది అవికా గౌర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపల సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తాం మామ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, పాప్కార్న్ చిత్రాలతో ఆడియన్స్ ను మెప్పించింది అందాల తార. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తాం మామ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, పాప్కార్న్ చిత్రాలతో ఆడియన్స్ ను మెప్పించింది అందాల తార. అయితే ఈ మధ్యన ఎక్కువగా హర్రర్ సినిమాలు, సిరీస్లోనే ఎక్కువగా కనిపిస్తుంది అవికా గౌర్. గతేడాది ఆమె నటించిన మ్యాన్షన్ 24, వధువు లాంటి సస్పెన్షన్ థ్రిల్లర్స్ వెబ్ సిరీస్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మధ్యన ఎక్కువగా హర్రర్ సినిమాలు, సిరీస్లోనే ఎక్కువగా కనిపిస్తుంది అవికా గౌర్. గతేడాది ఆమె నటించిన మ్యాన్షన్ 24, వధువు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా కూడా ఆడియన్స్ ను బాగానే భయపెట్టింది. ఇప్పుడు మరోసారి ఓటీటీ ఆడియన్స్ ను భయపెట్టేందుకు వస్తోంది అవికా గౌర్. ఆమె నటించిన తాజా చిత్రం బ్లడీ ఇష్క్, అలాగే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్ సినిమా కూడా ఆడియన్స్ ను బాగానే భయపెట్టింది. బాలీవుడ్ లో హర్రర్ చిత్రాలకు పెట్టింది పేరైన విక్రమ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. 1920, రాజ్ వంటి సూపర్ హిట్ హర్రర్ సినిమాలు విక్రమ్ దర్శకత్వంలోనే వచ్చినవి. బాలీవుడ్ లో హర్రర్ చిత్రాలకు పెట్టింది పేరైన విక్రమ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విక్రమ్ భట్. అవికా గౌర్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం బ్లడీ ఇష్క్.